చేరి వచ్చిన పెద్దలకు, సేవకులకు, సహోదర సహోదరులకు అందరికీ మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానన్న. మంచిగా మన కూడిక ప్రారంభించిన ముందుగా ఆదివారం కనుక స్తుతులతో ప్రేరేపించిన సహోదరులు స్తుతిస్తారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మాకు ఇచ్చినటువంటి మరి ప్రభా శ్రేష్టమైన విమోచన, విడుదల, పాపక్షమాపణ, గొప్ప రక్షణకై స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మను మీ కృప చేత భద్రపరిచి గతించిన సంవత్సరములన్నీ రక్షించబడిన నాటి నుండి భూమి మీద మీ పరిచర్యలో అలాగే తండ్రి మమ్మను వాడుకుంటూ ముందు కొనసాగింపజేస్తూ ఆయుస్సును, ఆరోగ్యమును, బలమును, శక్తిని, జ్ఞానమును, విశ్వాసమందును స్థిరపరుస్తూ 4766 రోజు ప్రభుదిన ఆదివారాన్ని ప్రభు 2026 సంవత్సరం జనవరి మాసమును మరి ఈ దినమును మాకు ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాము. చేరువచ్చిన వారందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మాకు ఇచ్చిన ఈ దినం అంతా కూడా ప్రభు మిమ్మల్ని ఆరాధించే కృప మాకు అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి స్తోత్రము చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తుతులు చెల్లించిన పాకిపో యేసుబన్న గారికి ప్రభువును వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో రెల్లిపోగు రాజు గారు ఉన్నారు అన్నా. వందనాలన్నా. వందనాలన్నా. కీర్తన పాడండి అన్న. ఓకే. సేవకులకు, పెద్దలకు అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున వందనాలు. మన పాటల పుస్తకముల నుండి ఈరోజు ప్రభు దినం కాబట్టి 251వ కీర్తన. భజింపరండి ప్రభు యేసును, ఆత్మసత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని అనే కీర్తన. భజింపరండి ప్రభు యేసును, ఆత్మసత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాపక్షేమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాపక్షేమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసును, ఆత్మసత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. జగమును జయించే జీవితమునిచ్చే సిల్వ శక్తి చే మనలను గాచెగా. జగమును జయించే జీవితమునిచ్చే సిల్వ శక్తి చే మనలను గాచెగా. స్తుతులార్పింతుము ముక్తిదాతకే, స్తుతులార్పింతుము ముక్తిదాతకే. భజింపరండి ప్రభు యేసును, ఆత్మసత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. సంగము ప్రభుని చూడ తేరి చూచేగా, సదాకాల మాయనతో నుండనిప్పుడు. సంగము ప్రభుని చూడ తేరి చూచేగా, సదాకాల మాయనతో నుండనిప్పుడు.
సాగిలా పాడేదము సృష్టికర్తకి, సాగిలా పాడేదము సృష్టికర్తకి. భజింపరండి ప్రభు యేసును, ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. అన్నా వందనాలన్నా, శంభమన్నా వందనాలు. కీర్తన పడి ప్రభుని కనపరిచిన రెడ్డి ప్రభు రాజు గారికి ప్రభుని వందనాలు తెలియజేస్తానన్నా. వందనాలన్నా, వందనాలన్నా. మంచిది. మన మధ్యలో మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ నుంచి డాక్టర్ రమేష్ బాబు గారు అన్నగారు మన మధ్యలో ఉన్నారు. ఆరాధన వాక్య తలుపులు మనకు అందిస్తారు, పంచుకుంటారు. అన్న రమేష్ బాబు గారు నా వందనాలన్నా. దేవుని నామం మహింపరచబడును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియపరుస్తూ, ఆరాధనకు సహాయకరంగా యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17 నుండి 20 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమని కోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము. చదవబడిన లేఖన భాగములలో నుండి దేవుడు ఆరాధనకు సహాయకరంగా దేవుడు మనందరితో మాట్లాడును గాక. 17వ వచనములో మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమని గోతి నుండి విడిపించితివి. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతి నుండి విడిపించి ఉన్నావు అని ఇక్కడ హిజ్కియా సందర్భంలో దేవుడు హిజ్కియాను స్వస్థపరిచిన తర్వాత ఆయన రచించినటువంటి మాటలు ఇవన్నీ కూడా. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఈయన ప్రాణాన్ని కాపాడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మన దేవుడు ప్రేమ కలిగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దేవుడు ఏమై ఉన్నాడు అని ఒకసారి మనము ఆలోచన చేస్తే, ఆయన ఏమై ఉన్నాడో యోహాను, యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను రాస్తూ యోహాను పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో 8వ వచనం, దేవుడు ప్రేమాస్వరూపి అని ఆయన రాస్తూ ఉన్నాడు. మన దేవుడు, లేకపోతే మనం ఆరాధించే దేవుడు, మనము గణపరిచే దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ప్రేమాస్వరూపి అని ఇక్కడ ప్రస్తావించబడుతూ ఉంది. అట్లానే 16వ వచనంలో కూడా చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు అని ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన ప్రేమాస్వరూపి. మనం ఆరాధించే దేవుడు ఆయన ప్రేమాస్వరూపి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అలానే ఆయన ప్రేమ ఎలాంటిది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ప్రేమ శాశ్వతమైనది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎలాంటి ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు, లేక మన ఎడల ఆయన ఎలాంటి ప్రేమను చూపిస్తున్నాడు అని అంటే, శాశ్వతమైనటువంటి ప్రేమను చూపించే దేవుడిగా కనపడతా ఉంటున్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమ. అలానే పరమగీతం 1వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, అక్కడ రాయబడింది ఆయన ప్రేమ
ద్రాక్షారసము కన్నా మధురమైన ప్రేమ అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. కనుక మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎలాంటి వాడు అని ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన ప్రేమ, ఆయన లేదా మన ఎడల ఆయన చూపుతున్న ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అది ద్రాక్షారసము కంటే మధురమైనటువంటి ప్రేమ అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంటుంది. సో ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తూ ఉంటున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడపరుస్తున్నాడు అని కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు, ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రేమించాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారముగా ఉంటున్నాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో గాని ఒకసారి మనము ఆలోచన చేస్తే, ఏ స్థితిలో, ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రేమించినాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఇక్కడ రాయబడింది. ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించినాడంటే, మనము పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు తన ప్రాణాన్ని కలవరిశిలలో బలిగా అర్పించినాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కనుక మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకు మనం ఆయనను ఘనపరచాలి, ఎందుకు మనం ఆయనను మహిమపరచాలంటే, మనం ఇంకా పాపులముగా ఉండగానే ఆయన మనలను ప్రేమించి ఆ ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఆ పరలోకం నుండి ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమించిన దేవుడు, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది యోహాను 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అది ఆయన ప్రేమించి ఆయన మన కొరకు అనుగ్రహించాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఎందుకు ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడినాడంటే, ఆయన మనల్ని ప్రేమించి పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి. అందుకనే 9వ వచనంలో కూడా రాయబడింది, రోమా 5:9లో రాయబడిన మాట ఏంటంటే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అది ఆయన ప్రేమ. మనం పాపులంగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించింది. ఆయన ప్రేమ మనలను ఉగ్రత నుండి రక్షిస్తా ఉంది. అది మనము ఉగ్రతలో ఉన్నవారము, మనము పాపులుగా ఉన్నవారము. ఆ ఉగ్రత నుండి దేవుడు మనలను రక్షించటానికే ఆ పరలోకము నుండి ఈ లోకానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ. నీ పట్ల, నా పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. పాపులముగా ఉండగానే ప్రేమించిన ప్రేమ. ఉగ్రతలో ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రేమించాడు. ఆ పైన 6వ వచనంలో కూడా మనం చూస్తే, మనం ఇంకా బలహీనులమై ఉండగానే దేవుడు మనలను ప్రేమించి మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన ప్రేమను ఒక్కసారి ఆలోచన చేద్దాం. బలహీనులము మనము పాపులము, మనము ఉగ్రతలో ఉన్నవారం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 10వ వచనంలో చూస్తే, మనము శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము శత్రువులము, దేవునికి విరోధులుగా ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రేమించినాడని దేవుని వాక్యము మనకి సెలవిస్తా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ రాయబడిన మాట, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతిలో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చినాడు. మనము నాశనంలో ఉన్నవారము, మనము నాశనమనే గోతిలో ఉన్న వారిని దేవుడు మనల్ని ప్రేమించి ఆ స్థితిలో నుండి దేవుడు మనలను బయటికి తీసుకొని వచ్చినాడు. కాబట్టి మనం ఆయనను ఆరాధించవలసిన వారు కొంటున్నాం. పాపం నుండి విడిపించిన దేవుడు, నాశనం అనే గోతి నుండి బయటికి తీసుకొచ్చినటువంటి ప్రభుని, ఉగ్రతలో నుండి రక్షించిన ప్రభుని, బలహీనులముగా ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభుని మనం స్తుతించకుండా ఉండగలమా? ఆరాధించకుండా ఉండగలమా? ఆయన మహిమపరచకుండా ఉండగలమా? అంత గొప్ప దేవుడు. ఆయన స్థాయి ఎక్కడ? అత్యున్నతమైన స్థలములో, దేవుని మహిమలో ఉన్నటువంటి ఆయన నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు తను తగ్గించుకొని ఈ లోకములోనికి దిగి వచ్చి మన పాపముల నిమిత్తం, శాపముల నిమిత్తం ఆయన కలవరిశిలలో మన కొరకు బలి అయినాడు. మన పాపం నుండి విడిపించుటకు ఆయన తానుగా అప్పగించుకున్నాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన దేహమంతా నాగడి చాలా వల్లే దున్నబడింది.
ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి, ఆయన పాదములలో మేకులు కొట్టబడినవి. ఆయన ఆయన ఎంతో స్వరూపము సౌందర్యము కలిగిన వాడు. ఆ స్వరూపాన్ని నీ కొరకు నా కొరకు కోల్పోయినాడు. అంతగా మనలను ప్రేమించినాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన పరిశుద్ధతను ఎంతగా జాగ్రత్తగా కాపాడుకుంటూ మన కొరకు ఈ లోకానికి దిగొచ్చి పాపం లేని దేవుడు, పాపం అంటకుండా మన కొరకు జీవించి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన ఆ ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన పునరుద్ధానుడు. నిన్ను నన్ను కూడా మనం కూడా పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన స్థితిలో మనం ఉండగా మనల్ని ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించబడిన మనము అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. మనం పాపం నుండి విమోచించబడి సజీవులుగా ఉన్న వారము కనుక మనం దేవుని మహింపరిద్దాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కూడా దయచేయను గాక. మన ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. పాపములోనే జన్మించితిని, పాపములోనే జీవించితిని, పాపములోనే జన్మించితిని, పాపములోనే జీవించితిని, నా అంతమే నరకము కాగా, నా అంతమే నరకము కాగా, పరమపిత నన్ను రక్షించితివి, పరమపిత నన్ను రక్షించితివి, నా ప్రభువా నా దేవా, నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నా ప్రభువా నా దేవా. మహిమ కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినాన్ని మీరు మాకు ఈవిగా అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు. మీరు పునరుద్ధరణుడైన దినమును మీరు మాకు అనుగ్రహించారు దేవా, మీకు స్తోత్రములు. తిరిగి లేచిన దినాన్ని మీరు ఇచ్చారు. 2026వ సంవత్సరంన జనవరి మాసం 18వ తారీఖున మేము కూడి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయా స్థలములలో ఉన్న మమ్మల్ని మీ మనసుతో మమ్మల్ని ఏకం చేసి మీ మాటలు వినుటకై మీరు మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకై మేమేమి ఇవ్వగలము మా ప్రభువా. క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును కలిగి ఉండమని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆత్మరక్షణ పొందిన మేము నాయన తండ్రి కొనియాడుతూ ఉండగా మా స్తుతి స్తోత్రంలో మీరు గైకొనుతున్నారని నమ్ముతున్నాం. ఈ ఉదయ కాలంలో మా ప్రభువా మీ దాసుని ఆశీర్వదించినందుకే మీకు స్తోత్రాలు. మీ దాసులమైన మా పని పాటల్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకే మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ ఉదయ కాలంలో మా ప్రభువా ప్రజలందరి కొరకే ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అంతటా అందరూ మారు మనసు పొంది మిమ్మల్ని సేవించుటకే మీ దయ చూపమని ప్రార్థన చేయించున్నాం నాయన. అందరూ యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొని నేను కొనియాడకే సహాయం చేయమని మా స్తుతులు మా స్తోత్రముల మీద మీరే ఆశీర్వదించమని మా కొరకే అతి త్వరలో తిరిగి రానియున్న యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. శృతి కీర్తన పాడిన మధ్యమాన్ని చంద్రన్న గారికి, శృతులు చెల్లించిన సుధాకరణ గారికి ప్రభువుల వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మన మధ్యలో పెద్దలు దాసు రమేష్ అన్న గారు మహోనగర్ నుంచి మన మధ్యలో ఉన్నారు. దైవ సందర్శన అందించిన అన్న రమేష్ గారన్నా.
అన్న వందనాలు. 6:15 వరకు సమయం ఉపయోగించుకున్నానా? 6:15 వరకా? అన్న ఓకే అన్న. ఓకే అన్న. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇంతవరకు మనం ప్రభుని స్తుతించగలిగినాం. ఈ ప్రభు దినంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించడానికి, ఆయన కనపరచడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. మనం ఎంత ఆరాధించినా, ఎంత స్తుతించినా ఇంకా అది తక్కువే. ఎందుకంటే మన స్థితి ఈ లోకములో పాపపు స్థితి కదా, మనం ఉగ్రతలో ఉన్నవారం కదా, మనము దేవునికి శత్రువులుగా నాశనమనే గోతిలో పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన స్థితిలో ఉన్న మనలను దేవుడు ప్రేమించి ఆ స్థితిలో నుండి బయటికి తీసుకొచ్చిన ప్రభుని ఆరాధించకుండా ఉండగలమా? ఆయన గనపరచకుండా ఉండగలమా? ఆయన మహిమపరచకుండా ఉండగలమా? ఆయన్ని హెచ్చించకుండా మనము ఉండగలమా? ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. మన జీవితాలను మార్చిన దేవుడు, మన బ్రతుకులను మార్చిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నన్ను జ్ఞాపకం చేసుకుంటానని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక దేవుడు ఈ భూమి మీద మనల్ని సజీవులుగా ఉంచాడు. ఎందుకంటే ఇంకా మనం ఆయన స్తుతించాలని, ఆయన్ని కనపరచాలని. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాను. మొదటి 3 వచనాలు. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానుని వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఇక్కడ యేసుక్రీస్తు ఆయన రూపాంతరము చెందినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, లేకపోతే మనం చదువుకొని ఉన్నాం. రూపాంతర అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సో ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి తన 2 శిష్యులను తీసుకొని వెళ్ళాడు. యోహాను తర్వాత పేతురు, వారిద్దరు కూడా ప్రభుతో ఉన్నారు. వారు కొండ మీదకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వారి ఎదుట లేకపోతే వారి ముందు ఆయన రూపాంతరం పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. రూపాంతరం చెందితే ఎలా ఉంటుందో ఆ కింద వచనములో రాయబడింది. ఉన్న పాటున వారు వెళ్ళారు, వాళ్ళు శరీరంతో ఉన్నారు. అయితే అక్కడ రూపాంతరం చెందటం అక్కడ మనం చూస్తుంటున్నాం. 2వ వచనములో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కనుక రూపాంతరము చెందటం అనే దానిని గురించినటువంటి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ లేక జరగబోతున్న ఒక విషయాన్ని ప్రభు ముందే తన శిష్యులకు తెలియపరిచినాడు. ప్రభు తర్వాత సిలువ వేయబడతాడు, ఆయన చనిపోతాడు, సమాధి చేయబడతాడు, ఆయన పునరుద్ధానుడై ఆయన తిరిగి లెగుస్తాడు. లేచిన తర్వాత ఆ రూపాంతరం ఎలా ఉంటుందో, ఆ రూపాంతర అనుభవం ఎలా ఉంటుందో ఆయన ముందుగానే తన శిష్యులకు ఆయన చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రూపాంతరము అంటే ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి మార్చబడటం ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఒక స్థితిలో నుండి మరొక రూపములోనికి, మరొక స్థితిలోనికి మార్చబడటాన్ని రూపాంతరము అని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ ప్రభు ఎలా రూపాంతరం చెందాడు అని ఒకసారి ఆలోచన చేస్తే, వారు సాధారణంగానే కొండ మీదకి వెళ్ళారు. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ రాయబడింది, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచున్నది అని రాయబడింది. సాధారణమైనటువంటి వ్యక్తులు సాధారణముగా ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళిన తర్వాత ప్రభు ఎలా ఉన్నాడంటే ఆయన ప్రకాశిస్తూ వీళ్ళకి కనపడుతూ ఉన్నాడు. ప్రకాశించుట
కనుక ప్రభు ప్రకాశం ఇక్కడ వాళ్ళు చూస్తూ ఉంటున్నారు. ఆయన తేజస్సుని శిష్యులు యోహాను, పేతురు ఇక్కడ చూస్తా ఉంటున్నారు. ఆయన తేజస్సు ఎంతగా ఉన్నదో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రకాశించిన ప్రభు, ప్రకాశమానమైనటువంటి ప్రభు ఇక్కడ కనపడతా ఉంటున్నాడు. కనుక ఆయన ప్రకాశమానమైనటువంటి ప్రభువే హృదయంలో ఉన్నటువంటి ఆ తేజస్సు, ఆ ప్రకాశం ఏదైతే ఉందో, ఆ వెలుగు ఏదైతే ఉందో అది ముఖములోనికి వచ్చినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాము. ఒకసారి జరిగినటువంటి సంఘటనలో నిర్గమాకాండము 34వ అధ్యాయము 29 నుంచి 35 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒకసారి మనము ఆలోచన చేస్తే, నిర్గమాకాండము 34 చూద్దాం. చూడండి 29 నుండి. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు ఆయన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలు అందరూ మోషేను చూసినప్పుడు ఆయన ముఖ చర్మము ప్రకాశించిన గనుక వారు అతనికి సమీపింప వెరచిరి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే ఆయన అక్కడ సీనాయి కొండ మీదకి వెళ్ళి ప్రభుతో దాదాపు 40 దినాలు ప్రభు సన్నిధిలో గడిపిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మోషే యొక్క ముఖము ఆయనది ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది మోషేకి తెలియలేదు, కానీ ఆ ప్రక్కనే ఉన్నటువంటి అహరోను కానీ ప్రజలు దాన్ని చూసినట్లుగా కనపడతా ఉంటుంది. సాధారణంగానే దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో ఆ ఎత్తైనటువంటి కొండ మీద, ఆ సీనాయి కొండ మీద దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత ఆయన ముఖ కవళికలు, ముఖ ప్రకాశం, ఆయన ముఖం ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ మనం గమనిస్తూ ఉంటున్నాం. ఒక స్థితిలో నుండి ఆయన మరొక స్థితిలోనికి తన ముఖము వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి నీవు నేను మనందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మనము ప్రకాశించే వాళ్ళముగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ముఖ ప్రకాశము, అక్కడైతే ఆ ముఖ చర్మము ఎంతగానో తేజరిల్లుతూ ఉంది, ప్రకాశిస్తూ ఉంది. ఎప్పుడు అనంటే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు. దేవుని సన్నిధిలో ఉన్న మోషేని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సో మనం కూడా దేవుని కొరకు ఈ లోకంలో ప్రకాశించాలంటే మనం దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 40 దినములు దేవుని సన్నిధిలో ఉన్న మోషేని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆటోమేటిక్ గా రోజు రోజుకి ఆ ముఖ ప్రకాశము, లేకపోతే ఆ యొక్క ముఖ చర్మము ప్రకాశించే అనుభవంలో మోషే కనపడతా ఉన్నాడు. అందరూ దానిని చూస్తున్నారు. సో మనము కూడా ఈ లోకములో దేవుని కొరకు ప్రకాశించాలంటే మనము కూడా దేవుని సన్నిధిలో ఉండవలసిన వారము ఉంటున్నాం. దేవుని సన్నిధిలో గడపవలసిన వారముగా మనం ఉంటున్నాము. అప్పుడు ఈ లోకానికి నీవు నేను ప్రకాశించే వాళ్ళముగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనము ప్రకాశించాలంటే మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి మనము చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారని రాయబడింది. ఎవరు దేవుని కొరకు ప్రకాశిస్తారంటే, ఎవరు ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ మనం చూస్తున్నామంటే బుద్ధిమంతులు అని రాయబడింది. అక్కడేమో దేవుని సన్నిధిలో గడిపిన మోషే ప్రకాశించాడు. ఇక్కడ మరొకటి మనం ఏం చూస్తున్నామంటే బుద్ధిమంతులైతే అది ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. కనుక మనం ప్రకాశించాలంటే ఈ లోకంలో దేవుని కొరకు బుద్ధిమంతులముగా జ్ఞానము కలిగి జీవించినప్పుడు మనం దేవుని కొరకు ప్రకాశించే వాళ్ళముగా ఉంటాం. ఆ కింద రాయబడిన మరొక మాట కూడా రాయబడింది, ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుతారో వారు నక్షత్రముల వల్లే ప్రకాశిస్తారని రాయబడింది. కనుక దేవుని సన్నిధిలో గడిపినప్పుడు
మనము ప్రకాశించే వాళ్ళముగా ఉంటాము. మనము బుద్ధి కలిగి నడుచుకున్నప్పుడు మనము ప్రకాశించే వాళ్ళముగా ఉంటాము. అనేక మందిని మనం దేవుని కొరకు సంపాదిస్తుంటే, ఆయన కొరకు మనం రక్షిస్తుంటే, అనేక మందిని దేవుని వైపు మనం త్రిప్పుతుంటే, మనం ఈ లోకములో ప్రకాశించే వాళ్ళముగా ఉంటామని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకాశిస్తున్నటువంటి అనుభవంలోనికి దేవుని బిడ్డలమైనటువంటి మనందరము కూడా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంటుంది. మనము చదువుకున్నటువంటి ఆరంభంలో చదువుకున్న లేఖన భాగములలో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటలను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ రెండవ సందర్భము కూడా మనకి కనపడతా ఉంటుంది. ఏంటంటే ఆయన వస్త్రములు కూడా వెలుగు వలె తెల్లని వాయనని రాయబడింది. అక్కడ వస్త్రాల విషయం కూడా ప్రస్తావించబడింది. ఒకటి, ఆయన ముఖ చర్మము ప్రకాశించింది. మనం దేవుని కొరకు ప్రకాశించాలంటే మోషే వలె దేవుని సన్నిధిలో గడపాలి, బుద్ధిమంతులుగా మనం ఉండాలి. ఆయనను అనేక మందిని ప్రభు వైపు మనం త్రిప్పినప్పుడు మనం దేవుని కొరకు ప్రకాశిస్తామని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవ సందర్భముగా మనం ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నామంటే 17వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనంలో ఆయన వస్త్రములు కూడా ప్రకాశించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన వస్త్రములు కూడా మార్పు చెందినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన వస్త్రములు కూడా మారిపోయినట్లుగా అక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవుడు తర్వాత ఏ విధముగా ఆయన పునరుద్ధరణ తర్వాత ఆయన ప్రకాశించబోతున్నాడో, లేక ఆయన వస్త్రములు గాని ఆయన టోటల్ గా ఆయన మహిమపరచబడబోతున్నాడో, అది ముందుగానే ఇక్కడ శిష్యులకు చూపించినట్లుగా ఇక్కడ దేవుని వాక్యము మనకి సెలవిస్తా ఉంటుంది. మనము కూడా మన వస్త్రాలేమి మనము ప్రకాశింప చేయలేము, కానీ అయితే మనం ధరించవలసిన వస్త్రాలు ఉన్నాయి కొన్ని. వాటివి ఏంటంటే యెషయా గ్రంథం 61:10లో రక్షణ వస్త్రాలని మనం చూస్తా ఉంటున్నాం. 61:10లో యెషయా గ్రంథం. అట్లనే కీర్తనలో 31:12లో సంతోష వస్త్రాలని మనం చూస్తా ఉంటున్నాం. అట్లనే పేతురు రాసిన మొదటి పత్రిక 5:5లో దీన మనస్సు అనే వస్త్రాలు ఇక్కడ మనకి కనపడుతుంటున్నాయి. కనుక మన వస్త్రాలు ప్రత్యేకమైన ఏమి కనపడవు, కానీ అయితే మనం ధరించవలసిన వస్త్రాలు మాత్రము రక్షణ వస్త్రము, సంతోష వస్త్రము, దీన మనస్సు అనే వస్త్రాలను మనం ధరించుకోవాలి. అప్పుడు ప్రభు కొరకు మన వస్త్రాలు, లేకపోతే మన ఈ శరీర సంబంధమైన పైన ధరించేది కాదు, కానీ మనము ఆత్మ సంబంధముగా దేవుని కొరకు మనము ప్రకాశించే వాళ్ళముగా ఉంటామని దేవుని వాక్యము మనకి సెలవిస్తా ఉంటుంది. అయితే మరొక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ సందర్భం ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను, చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మూడవ సందర్భముగా మనం ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందాల. ఏం మారాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే మన మనస్సు మారాల. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి, దేవుని కొరకు లేకపోతే ప్రభు తన ముఖాన్ని ముఖ చర్మము ఆయన ప్రకాశించినట్లుగా మనం చూస్తుంటున్నాం. రెండవది, ఆయన వస్త్రములు కూడా ప్రకాశించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మూడవదిగా మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే మీ మనస్సు మారి రూపాంతరము చెందాల. మనస్సు రూపాంతరము చెందటం ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. మనస్సు రూపాంతరము చెందట. దేవుడు మనలో తన కాన్షియస్ ఉంచినాడు, మనకి హృదయాన్ని ఇచ్చినాడు. కనుక ఇది కూడా మారాల. ఇక్కడ తేడాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చదివితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై అనే మాట చూస్తుంటున్నాం. చెడిపోయిన మనస్సు. ఇప్పుడు ఈ చెడిపోయిన మనస్సు
ట్రాన్స్ఫర్మేషన్ కావాలా, మారాలా. ఎలా మారాలి అని ఒకసారి మనము ఆలోచన చేద్దాము. తర్వాత రోమా 1:28, రోమా 1:28లో ఉన్నటువంటి వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను. 1:28లో ఉన్న వచనం ఏంటంటే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లక పోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఇక్కడ మనం ఏం చూస్తుంటున్నామంటే, ప్రజలు ఎలా ఉన్నారంటే, ఒకప్పుడు చెడిపోయిన మనస్సు కలిగిన వారు ఉన్నారు, ఒకప్పుడు భ్రష్ట మనసు కలిగిన వారుగా కనపడుతుంటున్నారు. అయితే అలానే ఉండాలా? అలానే ఉంటే వాళ్ళు రూపాంతరం చెందినట్టు కాదు. వాళ్ళు ఇప్పుడు ఎలా రూపాంతరం చెందాలంటే, సంఖ్యాకాండము 14:24 మనం చూస్తే, అక్కడ మంచి మనస్సు అని మనం దేవుడు చూస్తా ఉంటున్నాం. అక్కడ కాలేబు యెహోషువలు ప్రస్తావిస్తుంటున్నారు, మేము మంచి మనసు కలిగి దేవుని కొరకు బ్రతికినాం. అది అంటే భ్రష్టమైన మనసులో నుండి, చెడిపోయిన మనసులో నుండి మనము మార్పు చెంది మంచి మనసు కలిగిన వారముగా ఉంటున్నాం. ఇంకా మనం ఈ లోకములో చెడిపోయిన మనసు కలిగే ఉన్నామా? భ్రష్ట మనసు కలిగి ఉన్నామా? లేక మనం రూపాంతరము చెంది మంచి మనసు కలిగిన వారముగా ఉన్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. ఈ లోకములు అనేక మందిని మనం చూస్తే చెడిపోయిన మనసు కలిగి ఉన్నారు, భ్రష్ట మనసు కలిగి జీవిస్తున్నారు. ఆ స్థితిలో నుండి రూపాంతరము చెంది దేవుడు ఎలా ఉండాలని మనం కోరుకున్నాడంటే, మీరు ఈ లోకములో మంచి మనసు కలిగి జీవించండి అని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిద్దాం. నీ 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 హృదయము, నీ మనస్సు ఈ లోకములో ఎలా ఉంది? మార్పు చెందిన మనము, రక్షించబడిన మనము ఇంకా చెడిపోయిన మనసే కలిగి ఉన్నామా? ఇది ఒకప్పుడు మనస్సు, ఇది ఒకప్పుడు మన జీవితం, ఒకప్పుడు ఇది మన బ్రతుకు. ఇంకా మనం అలానే ఉన్నామా? లేక ఇప్పుడు ఈ లోకంలో దేవుని కొరకు మంచి మనసుతో మనము కలిగి జీవిస్తున్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 11:25 మరొక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఏమని రాయబడిందంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 11:28 చూడండి, 25. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మటుకు కలిగెను. ఏ మనస్సు అంటే ఇక్కడ కఠినమైన మనస్సు అని మనం చూస్తా ఉంటున్నాం. ఈ కఠినమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు కూడా చాలా మంది మనకు కనపడుతున్నారు. అయితే మన మనస్సు ఎలా ఉండాలంటే కఠినముగా ఉండకూడదు. దేవుని కొరకు మనం ఎలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, రాజుల 2వ గ్రంథం 22:19 రాయబడిన మాట ఏంటంటే, మెత్తని మనస్సు కలిగి ఉండాలి దేవుని కొరకు. మనం దేవుని బిడ్డలు ఎలాంటి మనస్సు కలిగి ఉండాలంటే, కఠినమైన మనస్సు కాదు, మెత్తని మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. ఇది మనము మార్పు చెందాలి. ఒకప్పుడు కఠినమైన మనస్సు కలిగినటువంటి మనము ఇప్పుడు దేవుని కొరకు మన మనస్సు మారిపోయింది. ఇప్పుడు మన మనస్సు మెత్తని మనస్సుగా తయారైంది ప్రభువు కొరకు. ఒకప్పుడు ఒకప్పుడు కఠినాత్ములమే, మనము కఠినమైన మనస్సు కలిగిన వారమే. కానీ ఇప్పుడు దేవుని కొరకు మన మనస్సును మార్చుకున్నాం. ఇప్పుడు మన మనస్సుని మెత్తని మనస్సుగా మనం మార్చుకున్నాం. మార్పు చెందటం కనుక రూపాంతరము చెందాలి, మన మనస్సు మారాల. కఠినమైన మనస్సులో మనం ఉండకూడదు, మెత్తని మనస్సు కలిగి ఉండాలి మనము. తర్వాత చెడిపోయిన మనసు, భ్రష్ట మనసు కలిగి ఉండకూడదు, మనము మంచి మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంటుంది. ఇదే కదా రూపాంతర అనుభవం అంటే, ఇదే కదా మార్పు చెందటం అంటే. ఈ మధ్యలో ఒక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక సందర్భాన్ని, అది ఏంటంటే నిర్గమాకాండము 15:23-24 మనకి ఇంకా ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తుంటున్నాను క్లియర్ గా అర్థం అవటానికి. రూపాంతరం అంటే నిర్గమాకాండము 15:23-24 ఒక మాట చదువుతున్నాను చూడండి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. కింద రాయబడింది మారా అంటే చేదు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంటుంది. అయితే అందరూ కూడా ఆయన మీద సనుగుకున్నట్లుగా మనం చూస్తాం. మోషే మీద అతడు యెహోవాకు మొరపెట్టెను,
అంతటా యెహోవా అతనితో ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. ప్రియా దేవుని బిడ్డలారా, చేదైనటువంటి నీళ్లు మధురముగా మార్చబడటం, ఇదే కదా మా రూపాంతర అనుభవం అంటే. ఒకప్పుడు చేదైనటువంటి నీరు ఇప్పుడు మధురముగా మార్చబడింది. ఇదే రూపాంతర అనుభవం. నా జీవితాన్ని కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే చేదుగా ఉన్నాము, ఒకప్పుడు మారాగా ఉన్నాము. ఇప్పుడు ప్రభు కొరకు మనము మధురముగా మార్చబడుతున్నాం. మధురమైనటువంటి జీవితం, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం, దీవెనకరమైనటువంటి జీవితం మనము జీవించాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఒకప్పుడు చేదుగా ఉన్నాం మనం, ఒకప్పుడు మారానుభవంలో మనం ఉన్నాం, ఎందుకు పనికిరాకన స్థితిలో మనం ఉన్నాము. ఇప్పుడైతే దేవుని కొరకు మనం ఎలా ఉన్నామంటే మధురంగా మనం మార్చబడ్డాం. ఆ నీరు అందరూ తాగుతున్నారు, ఆ నీళ్లు అందరూ ఇష్టపడుతున్నారు. ఆ ముందు జీవితంలో చూస్తే ఆ నీళ్లు ఎవరు తాగటం లేదు, ఆ నీళ్ల దగ్గరికి ఎవరు వెళ్ళటం లేదు. అయ్యో ఇవింత చేదుగా ఉన్నాయి, ఏదైనా ఈ చేదు మాకు అవసరం లేదు, దీన్ని మేము తాగలేము అని అంటున్నారు. కానీ ఎప్పుడైతే మధురముగా మార్చబడిందో అప్పుడు అందరూ ఆ నీళ్ళని ఇష్టపడుతున్నారు, అందరూ కడుపారా ఆ నీళ్లు తాగుతున్నారు. ఒకప్పుడు నా జీవితము కూడా చేదైన జీవితాన్ని ఎవరూ ఇష్టపడలేదు, అందరూ అసహించుకున్నారు, అందరూ త్రోసివేశారు. ఎప్పుడైతే నువ్వు మధురముగా మార్చబడ్డావో అప్పుడు అందరూ నిన్ను ఇష్టపడుతున్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం, మనం ఇంకా మారాగా ఉన్నామా, మధురముగా మార్చబడ్డామా అనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. కనుక మనము దేని గురించి ఆలోచన చేస్తున్నామంటే మన మనస్సు మారాలా, మనస్సు రూపాంతరము చెందాలని మనం చూస్తూ ఉంటున్నాం. మార్పు చెందాలా మనస్సు. కనుక ఈ మనస్సు అనే దానిలో మరొక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే అక్కడ కపట మనస్సు అని రాయబడింది. ఒకప్పుడు కపటమైన మనస్సు కలిగినటువంటి మనము ఇప్పుడు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారము మనము యథార్థమైన మనస్సు కలిగి ఉండాలి. ఏ మనస్సు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడంటే మీరు ఇంకా కపటంతో కపట మనస్సు మీరు ఉండకూడదు, కపట జీవితం మీరు జీవించకూడదు. పైకి ఒకటి లోపలికి ఒకటిగా మీరు ఉండకూడదు, ఇతరుల దగ్గర లేకపోతే అందరి ముందు ఒకటిగా మాట్లాడి పోయిన తర్వాత మరొక రకంగా మీరు ఉండకూడదు. ఇలాంటి కపటమైన జీవితాన్ని మానివేసి యథార్థత ఉండాలి. దేవుని బిడ్డలు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే మీరు యథార్థంగా ఉండండి. మీరు ఈ కపటమైన మనస్సులో నుంచి యథార్థమైనటువంటి జీవితంలోనికి మార్పు చెందండి, రూపాంతరము చెందండి అని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. రూపాంతరము చెందాల. కపటమైన జీవితాన్ని వదిలేద్దాం. అది మోసం. కపటమైన జీవితం అది ఎప్పటికైనా నష్టము మనకి తీసుకొని వస్తుంది. ఎంతకాలం ఈ కపటము పైకోటి లోపలకోటి వేషధారణలో మనము జీవిస్తాం. మారినామని చెప్పుకుంటున్నాం, మనము రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం. మనము ఇంకా ఆ జీవితంలోనే కొనసాగితే ఆ చెడిపోయిన మనస్సు, ఆ భ్రష్ట మనస్సు, ఆ కఠిన మనస్సు, ఆ తర్వాత కపట మనస్సులోనే ఇంకా మనం ఉంటే మనం ఎక్కడ మార్పు చెందినట్టు, ఎక్కడ మనం రూపాంతరము చెందినట్టు? దేవుని కోసము మనము రూపాంతరము చెందాలా. మనం పూర్తిగా మారిపోయిన వారముగా కనపడాలా. ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఎవరైనా ఒకళ్ళు చదివి హెల్ప్ చేయండి కొంచెము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఎవరైనా ఒకళ్ళు చదవండి. 3:18. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా ఒకనొక సమయం రాబోతుంది. మన ప్రభు మనకి మాదిరి చూపిస్తున్నాడు. ఏంటంటే ఇదిగో ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఎలా ఆయన రూపాంతరము చెందుతూ ఉన్నాడో, ఈ మట్టి దేహము నుండి లేక ఈ యొక్క శరీరము నుండి ఆయన మహిమ శరీరముగా మార్చబడబోతున్నాడో, దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఒకానొక సమయం రాబోతుంది, మహిమ నుండి అధిక మహిమలోనికి మనము మార్చబడబోతున్నాము. ఇప్పుడు మట్టి దేహముతో మనం ఉన్నాం, మట్టి శరీరముతో మనం ఉన్నాము. ఒకానొక సమయం రాబోతుంది, అప్పుడు మనము మహిమ శరీరముగా లేక మహిమ దేహాన్ని మనము ధరించబోతూ ఉంటున్నాము. అందుకనే మనము ఆ పోలికలోనికి మార్చబడుతూ ఉన్నామంట.
మహిమ నుండి అధిక మహిమను మనం పొందుకునే వారముగా ఉండబోతూ ఉన్నాము. ఇదే రూపాంతరం అంటే. ఇప్పుడు మనము ఈ దేహముతో ఉన్నాము, ఒకానొక సమయం రాబోతుంది, ఆయన వచ్చినప్పుడు మనందరము కూడా ఎత్తబడినప్పుడు మన యొక్క రూపం మొత్తం మార్చబడబోతోంది. అందుకనే పేతురు రాసినటువంటి లేకపోతే యోహాను రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మాట మనం చూద్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను చదువుతున్నాను. 3:2లో, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన్ను చూతుము గనుక ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము. ఒకానొక సమయం రాబోతుంది, మనం ఎలా ఉంటామో మనకి తెలియదు. అక్కడ రాయబడింది, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని మనం ఇక మీదట ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఈ లోకానికి రాకడలో వచ్చినప్పుడు, మనం ఎత్తబడినప్పుడు మనం ఎలా మార్చబడబోతున్నామంటే మహిమ నుండి అధిక మహిమలోనికి, ఆయన పోలికలోనికి మనం మార్చబడుతున్నాం. ఇదే రూపాంతర అనుభవం అంటే, ఇదే రూపాంతరం మనం చెందటం అంటే. ఈ లోకములో ఈ దేహంతో మనం ఉన్నాం, ఒకానొక సమయం రాబోతుంది, అప్పుడు మనము ఆయన రూపంలోనికి మార్చబడుతున్నాం, ఆయనను మనము పోలి ఉంటాము. ఎంత ఆశీర్వాదకరమైన జీవితమో కదా. కనుక ఈ రూపాంతరం, ఈ మార్పు చెందటం అనేది దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. ఎంత గొప్ప అది ఆ మహిమ. ఆ మహిమ నుండి అధిక మహిమను మనం పొందుకుంటూ ఆయన రూపంలోనికి మనం వెళుతున్నాం. రూపాంతర అనుభవం మనకుందా? ఈ 2026వ సంవత్సరంలో మనం ఒకసారి మనము ఎలా ఉన్నామో పరీక్షించుకుందాం. దేవుని మనస్సు కలిగిన వారముగా, క్రీస్తు యేసు మనస్సు కలిగిన వారముగా ఈ లోకంలో మనం ఉన్నామా లేదా ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం ఈ 2026వ సంవత్సరంలో దేవుని కొరకు మనం ఎలా రూపాంతరము చెందాలో దేవుని వాక్యము మనం చదువుకుందాం. చూడండి, 33వ అధ్యాయము 14వ వచనం, యెహెజ్కేలు గ్రంథం. మరియు నిజముగా మరణము నొందుదుమని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపమును విడిచి నీతి న్యాయములను అనుసరించుచు. చాలు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఏం సెలవిస్తుందంటే, ఒకప్పుడు దుర్మార్గముగా ఉన్నటువంటి మానవుడు, దుర్మార్గముగా జీవించినటువంటి వ్యక్తి, ఇప్పుడు అతను మారాలి. అది దేవుని ఉద్దేశం. అతను రూపాంతరం చెందాల. దుర్మార్గుడు దుర్మార్గములోనే చనిపోయి నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. దుర్మార్గుడు దుర్మార్గంలో చనిపోతే అది 2వ మరణం ఉంది, అది నిత్య నరకాగ్ని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక పాపం వల్ల వచ్చే జీతం మరణం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. దుర్మార్గుడు చనిపోతే నరకంలోనికి వెళుతాడు. కానీ దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దుర్మార్గుడు అట్లా దుర్మార్గంగా ఉండి చనిపోవటం నాకు ఇష్టం లేదు. అతడు పాపమును విడిచి అక్కడ నీతి న్యాయములను అనుసరించాల. ఇది రూపాంతరము చెందటం అంటే. ఒకప్పుడు దుర్మార్గముగా జీవించాడు, దుర్మార్గపు పనులు చేశాడు, దుర్మార్గపు క్రియలు చేశాడు. ఇప్పుడు వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు నీతిగా న్యాయముగా నడుచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంటుంది. కనుక అక్కడ దాన్ని మనం ఏమంటున్నామంటే మార్పు చెందటము, లేదా నూతన జీవితం, లేకపోతే రూపాంతర అనుభవం ఇక్కడ కనపడతా ఉంటుంది. రూపాంతరము చెందటం. దేవుని బిడ్డలుగా నీవు నేను ఒకప్పుడు కూడా మనము ఇలాంటి దుర్మార్గమైనటువంటి జీవితంలో ఉన్న మనలను దేవుడు రూపాంతర అనుభవంలోనికి తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు మన నీతి ప్రభువైన యేసుక్రీస్తు, తర్వాత మన న్యాయము ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన న్యాయాధిపతి, ఆయన నీతిమంతుడు. ఇప్పుడు మనం ఆయన అనుసరించి నడుస్తున్నాం. మనం రూపాంతరం చెందిన వారముగా కనపడుతూ ఉంటున్నాం. ఇంకా ఇలాంటి క్రియలే చేస్తూ ఉంటే మనము మార్పు చెందినామని చెప్పుకుంటూ, రక్షించబడినామని చెప్పుకుంటూ
ఇంకా ఇలాంటి క్రియల్లోనే మనం కొనసాగితే మనము మార్పు చెందిన వారము కాదు, మనము రూపాంతరం చెందిన వారము కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి పరీక్షించుకుందాం. దుర్మార్గుడు తన దుర్మార్గం నుండి మరలి ఆ మరణాన్ని తప్పించుకోవాలా, నీతి న్యాయములను అనుసరించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఇదే ఎహెజ్కేలుతో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఎహెజ్కేలు ప్రశ్నిస్తున్నాడు, ఇవి మరలా తిరిగి బ్రతకగలవా అని అన్నప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, అవి బ్రతకగలవు అన్నప్పుడు మళ్ళా ఆ ఎముకలన్నింటినీ కూడా చర్మమును పొదిగినప్పుడు వాళ్ళు మళ్ళా జీవించినట్లుగా మనం అక్కడ చూస్తుంటున్నాం. చెందిన జీవితం, ఒకప్పుడు ఎముకలు లాంటి మనము ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని ఇప్పుడు జీవము కలిగి ప్రభు కొరకు బ్రతకాలి. ఒకప్పుడు చనిపోయిన స్థితి, ఇప్పుడు ప్రభు కొరకు మనము జీవించగలుగుతున్నాం. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. ఒకప్పుడు మనము మన ఆలోచనలు, ఒకప్పుడు మన క్రియలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం వాటి నుండి మారవలసిన వారంగా ఉంటున్నాం. ఒకప్పుడు మన జీవితం ఎలా ఉందో పరీక్షించుకుందాం, ఇప్పుడు మన జీవితం ఎలా ఉందో పరీక్షించుకుందాం. ఒకప్పుడు మన క్రియలు ఎలా ఉన్నాయో ప్రార్థనా జీవితంలో మార్పు చెందాలి, మన వాక్య జీవితంలో మార్పు చెందాల. మనం ఒకప్పుడు చెడిపోయిన మనసు కలిగి, భ్రష్ట మనసు కలిగి, కఠినమైన మనసు కలిగి, కపటమైన మనసుతో ఉన్న మనము ఈ మార్పు మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇలాంటి రూపాంతర అనుభవంలో మనం ఉండాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. కొరింథీయులకు ఎటువంటి మనస్సు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సుని దేవుని బిడ్డలమైనటువంటి మనము కలిగి ఉండాలి. ఏంటి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు? ఆయన క్షమించే మనస్సు ఉంది క్రీస్తు యేసుకి. ఆయన క్షమించే మనస్సు క్రీస్తు యేసు కలిగి ఉన్నాడు. ఇది క్రీస్తు యేసు మనస్సు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన దేవునితో సమానముగా ఉండటానికి ఇష్టపడలేదు, కానీ రిక్తునిగా చేసుకున్నాడు. తగ్గింపు జీవితం క్రీస్తు యేసు మనస్సు. కనుక క్షమించే మనసు ప్రభువైన యేసుక్రీస్తు మనసు, తగ్గింపు మనసు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనసు. కనుక మనము కూడా క్రీస్తు యేసు మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మార్పు చెందుదాం, క్రీస్తు యేసు మనసులోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి అన్నట్లుగా అనుదినము మనము క్రీస్తు యేసు మనసులోనికి మనము మార్చబడే వాళ్ళముగా ఉండాలని దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనము మన క్రియలలో మార్పు రావాలా. తర్వాత ఈనాడు చాలా మంది జీవితాల్లో మనం ఆలోచన చేస్తే, మేము మార్పు చెందినాము, మేము మారినాము అని అనుకుంటున్నారు, కానీ కొంతమంది జీవితాలు కానీ ఒకసారి ఆలోచన చేస్తే, ప్రభువుని నమ్మక ముందు ఎలా ఉన్నారో, ప్రభువుని నమ్మక ముందు ఏ అలవాట్లు ఉన్నాయో, ప్రభువుని నమ్మక ముందు ఏ ఆచారాలలో కొనసాగుతున్నారో, ప్రభువుని నమ్మిన తర్వాత కూడా అదే అలవాట్లు చాలా మంది జీవితంలో మనం చూస్తాం. ఒకప్పుడు తొందరపాటు ఉండేది, కొంతమంది ఒకప్పుడు బూతులు ఆడుతూ ఉండేవాళ్ళు, కొంతమంది ఒకప్పుడు తొందరపాటుతో ఏదన్నా నష్టం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మార్పు చెందినప్పుడు అన్నిటిలో మనము మారాలి, మన అలవాట్లను మనం మార్చుకోవాలి. మేము ప్రభు నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది బూతులు ఆడుతానే కొనసాగుతా ఉన్నారు, కొంతమంది స్మోక్ చేసేవాళ్ళు కనపడుతున్నారు. ప్రభు నమ్ముకున్నామని చెప్పి కొంతమంది త్రాగుబోతులు కూడా కనపడతా ఉంటున్నారు. చాలా చోట్ల చాలా మంది మేము నమ్మేమో, బాప్తిసం పొందినామని చెప్తున్నారు, కానీ వాళ్ళలో పూర్తిగా మార్పు రాలేదు. పాత అలవాట్లు మళ్ళా కనపడుతున్నాయి, కొంతమందిలో పాత జీవితం వాళ్ళలో కనపడతా ఉంటుంది. రెండవది, ఆచారాలలో కూడా రూపాంతరం చెందాలి, అలవాట్లలో రూపాంతరం చెందాలా, మార్పు చెందాలా. ఆచారాలలో కూడా మనం రూపాంతరం చెందాలా. మన ఆచారాలు మారినయా, మన సాంప్రదాయాలు మారినయా, మన పద్ధతులు మారినయా. ఒకప్పుడు మనము ఏటినైతే చేసేమో అవి వద్దని విడిచిపెట్టేమో, మరలా ఇప్పుడు ప్రభు నమ్ముకున్నాక కూడా ఆ పాత ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి వివాహాల్లో కానీ, చనిపోయినప్పుడు కానీ, ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఇళ్లలో జరిగినప్పుడు కానీ మరలా లోక సంబంధమైన ఆ పద్ధతులే మనలో కనపడతా ఉన్నాయి. అందుకనే రోమిలికి రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనే మాటను మనం చూస్తుంటున్నాం. మీరు ఈ లోకపు అలవాట్లు, ఈ లోకపు సాంప్రదాయాలు, ఈ లోకపు పద్ధతులను మీరు అనుసరించొద్దు. మీరు రూపాంతరము చెందండి.
మీరు రూపాంతరం చెందండి. కానీ ఈనాడు లోకంలో మనం చూస్తే అంటే చాలా వరకు మనం మార్పు చెందాము. ఇంకా మహిమ నుండి అధిక మహిమలోనికి ఇంకా మార్పు ఎక్కువగా మనం ప్రభు మనసు మనం కలిగి ఉండాలి. ఆయన రూపంలోనికి మనము మార్చబడాలి. కానీ ఈ లోకంలో చాలా చోట్ల మనం గమనించేది ఏంటంటే క్రైస్తవ వివాహాలలో కూడా లోక సంబంధమైన ఆచారాలు మనం చూస్తూ ఉంటున్నాం. చాలా చోట్ల మార్పు కనపడటం లేదు, రూపాంతరము కనపడటం లేదు, మార్పు చెందిన అనుభవాలు కనపడటం లేదు ఆచారాలలో. కనుక మన ఆచారాలు మారినవా? మన వివాహాలలో ఎక్కువగా వివాహంలో ఇవన్నీ బయటపడతా ఉంటాయి. ఏవేవైతే మనం తలల మీద చల్లుకోకూడదో ఆ విషయంలో మనం మారాల. కొంతమంది వివాహాలలో అనేక రకాలైనటువంటి లోక సంబంధమైనవి ఈ మధ్యన ఏందో పసుపు నీళ్లు తర్వాత వేసుకొని పసుపు బట్టలు వేసుకొని అదొక పెద్ద కార్యక్రమముగా చేస్తా ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఎక్కడ ఆచారాలు మారినవి? మారాలి కదా, మార్పు చెందాలి కదా. లోక సంబంధంగా ఇలాంటివి కనపడతా ఉంటున్నాయి. దేవుని మహాకృపను బట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, మనలో ఇలాంటివి లేవని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఉంటే మనం కూడా మారదాం. ఈ లోక మర్యాదను మనం అనుసరింపకుండా ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది దేవుని చిత్తమో దానిని మనం చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మనం ఈ లోకములో ఉత్తమమైనది, అనుకూలమైనది, దేవుని చిత్తము మనం జరిగించే వాళ్ళముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక మార్పు చెందుదాం, మారదాం, మారి మన బ్రతుకులను ప్రభు కొరకు రూపాంతరంలోనికి తీసుకురావాలని దేవుని పేరిట ఈ మాటలను నేను తెలియజేస్తూ ఉంటున్నాను. సో ఈరోజు మన అంశం ఏంటంటే రూపాంతర అనుభవము, మార్పు చెందిన అనుభవం. రూపాంతర అనుభవంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎలా రూపాంతరం చెందాడో, ఒకటి ముఖ ప్రకాశము, ముఖ చర్మము ఆయన ప్రకాశించినట్లుగా, రెండవది ఆయన వస్త్రములు ప్రకాశించినట్లుగా చూస్తున్నాం. మూడవది ఆయన మనస్సు లేక రోమిలకు రాసిన పత్రిక 12:2లో ఉన్నట్లుగా మనస్సు కూడా రూపాంతరము చెందాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను బేస్ చేసుకొని రూపాంతరం అంటే ఎలా ఉండాలో అక్కడక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ను మనం తీసుకున్నాం. మారా అనుభవంలో నుండి మధురమైనటువంటి జీవితం, ఎండిన ఎముకలను మళ్ళా జీవము పొందినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఒకడు దుర్మార్గుడు నీతి న్యాయములు అనుసరించాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇవన్నీ కూడా మారు మనసు లేక మార్పు చెందిన అనుభవము, రూపాంతర అనుభవం అలా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సో మనము మారవలసినవి, ఇంకా ఏమైనా మార్పు చెందవలసినవి ఉంటే రూపాంతరము చెందుదాం. పాత జీవితాన్ని వదిలేద్దాం, పాత అలవాట్లను వదిలేద్దాం, పాత పద్ధతులను వదిలేసి నూతనమైనటువంటి ప్రభువు మెచ్చుకున్నటువంటి దేవుని చిత్తముగా, ఉత్తమము, అనుకూలము, దేవుని చిత్తమైనటువంటి ఆ విధానములో రూపాంతరము చెంది దేవునికి సంతోషాన్ని కలిగించే వాళ్ళముగా, ఆనందాన్ని కలిగించే వాళ్ళముగా ఉండాలని కోరుతూ ఉంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం విన్నా మనం పరీక్షించుకుందాం. ఈ 2026లో 2025లో మనం ఏవైతే చేయకూడదో అవన్నీ వదిలేసి 2026లో ఈ సంవత్సరం అంతా కూడా ఈ రూపాంతర అనుభవంలో మనం జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మారదాం ప్రభు కొరకు, ప్రభు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం, పాత జీవితాన్ని విడిచిపెడదాం. ఒక 2 మాటలను నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈ 2026లో ఇర్మియా గ్రంథం 6:10లో రాయబడిన మాట, వినుటకు సిద్ధ మనసు కలిగి జీవిద్దాం ఈ 2026లో. రెండవ మాట నెహెమ్యా 4:6లో, పని చేయటానికి సిద్ధ మనసు కలిగి జీవిద్దాం. వినటానికి సిద్ధ మనసు ఉండాలా, పని చేయటానికి సిద్ధ మనసు కలిగిద్దాం. కనుక ఈ 2026లో దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా విందాం, దేవుని మాటలను ఎక్కువగా విందాం. అదే సమయంలో బుద్ధిమంతులైతే అనేక మందిని దేవుని వైపు తిప్పుతారని ఎలా
దేవుని వాక్యం సెలవిస్తా ఉందో ఈ సంవత్సరంలో కూడా దేవుని కోసం దేవుని బిడ్డలముగా ఇంకా ఎక్కువ పనిచేసి దేవుని నామానికి మహిమ తీసుకొద్దాం. ఆయన ద్వారా బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అనిపించుకొని ముందుకు సాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయను గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన బర్నబాస్ అన్నకి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపిస్తున్న దాసులకు కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. అన్న వందనాలు. మంచిది. దైవ సందేశం అందించిన డాక్టర్ రమేష్ అన్న గారికి ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా మన కోరిక ముగించుకోవడానికి మన మధ్యలో ఆయుష్ అద్రక్ గారు గర్భాల నుంచి ఉన్నారు. చివరిగా ప్రార్థించవలసి ప్రభుత్వం తెలియజేస్తున్నాను. శద్రకు వైబాలం అన్నయ్య వందనాలు అన్నయ్య. ప్రార్థించండి. వందనాలని ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు మీ ముద్దు ప్రియకుమారుడు మా ప్రియ ప్రభువు యేసుక్రీస్తు నామములో తండ్రి మీ స్తోత్రాలు స్తుతులు తండ్రి నైనా మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం. నైనా మేము ఆత్మతోను సత్యంతోను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ అయినా మరొకసారి వాక్యం అందించిన మరి తండ్రి మీ దాసుని బట్టి మనం స్తుతిస్తూ మీ దాసుని ఇంకా మీ పనిలో బహుగా వాడుకోమని వేడుకుంటూ ముందు నా సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ జీవంలో చేరవచ్చిన మీ పిల్లలందరినీ దీవించమని ఈ కోరిక ఇంతవరకు మీకు మహిమకరంగా జరిగించుకున్న విధానం బట్టి తండ్రి మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున మీ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. వందనాలన్నా. థ్యాంక్ యూ. ప్రార్థించిన శుద్ధారాయణ గారికి ప్రభుత్వం వందనాలన్నా. వందనాలన్నా. థ్యాంక్ యూ. మంచిది. మన మధ్యలో 4766 దినాన మనమందరము ఇలా ఉద్యోగం ద్వారా మనం చేరి ప్రభువును కొనియాడి స్తుతించి ఆయన మాట వినడానికి మనం సిద్ధపరిచిన శ్రేష్ఠ సమయం మనకి ఇచ్చినందుకు ఎంతగానో ప్రభుకు మనం అందవసరమైనాము. మొదటిగా ప్రభు యొక్క కోడిక ఆరంభాన్ని ప్రార్థనగా స్థుతులు చెల్లించిన ఆకిపోగు యేసబ్బన్న గారికి, కీర్తనలు పాడిన రెడ్డిపోగు రాజన్న గారికి, వాక్యం అందించిన దాసరి రమేష్ అన్న గారికి, అలాగే చివరిగా స్థుతులు చెల్లించిన మధ్యభాగం చంద్రన్న గారికి, సుధాకరన్న గారికి, వాక్యం అందించిన దాస రమేష్ అన్న గారికి, చివరిగా ప్రార్థించిన చంద్రగన్న గారికి ప్రభువును వందనాలు తెలియజేస్తున్నాను. తన దాసుని రమేష్ అన్న గారిని నిలబెట్టుకొని మంచి దైవ సందేశాన్ని ఉదయకాలంలో అందించాడు. అందుబట్టి ప్రభుని స్తుతిస్తున్నాము. అవును, ప్రభుని యేసుక్రీస్తు లోకంలో జీవించినప్పుడు కొండ మీద తన శిష్యులు తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రకాశమానుడు, ఆయన తేజోమయుడు, ఆయన వెలుగుమై ఉన్నవాడు, లోకాన్ని వెలుగుగా వచ్చాడు. ఆయన ప్రకాశమానమైన దేవుడు. ఆయన ముఖం ప్రకాశించాడు. ఆయన వస్త్రాలు ప్రకాశించింది. అలాగే ఆయన రూపాంతరం చెందినప్పుడు అలాగే ఆ యొక్క సందర్భం మనం చూసాము. దైవదాసు నిలబెట్టుకుని మంచి సందేశం అందించాడు. అలాగే మామూలు మనసు, చెడిపోయిన మనసు, అలాగే కష్ట మనసు, ఇలాంటి మనసులలో నుంచి బయటికి మనం వచ్చే మునుపు అలాంటి స్థితిలో అలాంటి మనసు కలిగిన వారము. మన మనసు మారి ప్రభువు నమ్ముకొని విశ్వసించి రక్షింపబడడం. మనము ఇప్పుడు క్రీస్తు మనసు ధరించాలి. క్రీస్తు మనసు దీన మనసు, దయగల మనసు, ఆ మనసు మనకు కలిగి జీవించాలి. మనకు మంచి వస్త్రాలు ధరింపజేశాడు. స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రం, ఇలాంటి వస్త్రాలు మనకు ఎన్నో ధరింపజేస్తారు. అందుబట్టి మనం స్తుతించాలి. దినదినము ఆయన సారూప్యతలోనికి, ఆయన రూపంలోనికి మనం మార్చబడాలంటే దినదినము దైవ ధ్యానం చేస్తూ నూతన సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో మనము చేయలేదు, ఈ సంవత్సరంలో దేవునికి దగ్గరగా ఆయన వాక్యాలు, ఆయన లేఖనాలు, ఆయన సందేశాలు మనం ధ్యానం చేస్తూ మరి ఎక్కువగా ఆయన రూపంలోనికి మార్చబడుతూ ఆయన మన లోకానికి చూపిస్తూ ఆయన ప్రభువును ఘనపరుచుగా ప్రభువును తెలియజేస్తున్నాను. మంచి సందేశం అందించిన దైవ సేవకులు రమేష్ పవన్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి బనవాసన వందనాలు తెలియజేస్తూ ఏమైనా సలహాలు సూచనలు ఉంటే బనవాసన్న గారు తెలియజేసి ముగిస్తారు. బనవాసన్న వందనాలు.